నివసించాలి, నిలిచి ఉండాలి. In this generation, ఈ తరములో inside the church people are in one nature, outside the church they are in another nature. గమనిస్తే సంఘములో ప్రజలు వ్యక్తులు ఒక రకంగా ఉంటారు, సంఘం బయట మరో రకంగా ఉంటారు. Platform they are one thing, outside they are another thing. వేదిక మీద వారి ప్రవర్తన ఒకలా ఉంటుంది, బయటికి వెళితే వారి ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Dual personality. వాళ్ళకంతా కూడా రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి. Dual personality. రెండు రకాల స్వభావాలు ఉంటాయి. Oh, I was preaching about dual personality in some years back. కొన్ని సంవత్సరాల క్రితము ఈ రెండు రకాల వ్యక్తిత్వము గురించి నేను ప్రసంగిస్తా ఉన్నాను. Oh, there is a wonderful person from Malayalam cinema. I baptized him in Jordan. మలయాళం సినిమా నుండి ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. ఆయన నేను యోర్దాను నదిలో ఆయనకు బాప్తిస్మం ఇచ్చాను. No more he is doing the things in the cinema. ఆయనకి సినిమాలలో నటించట్లేదు. At that time, until that time, he was writing so many script in Malayalam movies. అప్పటి వరకు ఆయన మలయాళము సినిమాలలో ఎన్నో కథలను రాస్తా ఉన్నాడు. But then after that he came to the Lord. He is a wonderful believer right now. కానీ దాని తర్వాత ఆయన ప్రభువుని అంగీకరించి రక్షణ పొందాడు. ఇప్పుడు మంచి విశ్వాసిగా ఉన్నాడు. And he said, అయితే ఆయన అన్నాడు, the normal people cannot live like a dual personality. సాధారణమైన వ్యక్తులు రెండు మనస్తత్వాలు కలిగి ఉండలేరని చెప్పాడు. Only the demonic people can live like a dual personality. కేవలము దయ్యము పట్టిన వారు మాత్రమే ఆ రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉంటారని అన్నాడు. The platform they are Yesu Raktam Jayam, outside they can have all the garbages. వారు వేదిక మీద ఉన్నప్పుడు యేసు రక్తం జయం చెప్తారు, బయటికి వెళ్తే అన్ని విధాల చెత్త వారి లోపల ఉంటది. Inside they are one thing and are doing outside another thing. లోపల ఒక రకంగా ఉంటారు, బయట చూస్తే మరోలా ఉంటారు. But if you really want to carry the anointing, my brothers and sisters, కానీ నా సహోదర సోదరులారా, మీరు నిజముగా దేవుని అభిషేకమును పొందుకోవాలనుకుంటే you have to stay within the boundary of God. దేవుని సరిహద్దులలో మీరు నిలిచి ఉండాలి. There is an unseen boundary around you. మన కంటికి కనిపించినటువంటి ఒక సరిహద్దు మీ చుట్టూ ఉంది. Somebody say amen. ఆమేన్ చెప్దామా?